హలో యస్ వెల్కమ్ టు మై ఓన్ క్రియేటివ్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది మీ ముందుకు తీసుకొని వచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాము. మన దగ్గర వర్క్ అయితే ఎంత ఫినిషింగ్ అయితే చూడాల్సిన పనే లేదండి. ఈజీగా ఆర్డర్ అనేది చేసేసుకోవచ్చు. ఎంత నచ్చని వాళ్ళకైనా మన వర్క్ చూస్తే అలాగే నచ్చుతుంది. చూస్తున్నారు కదా, ఇది మన దగ్గర డిజైన్ చేసిన బ్యూటిఫుల్ టాజిల్స్ అండి. ఈ విధంగా టాజిల్స్ చేసుకుంటే చాలా బావుంటుంది. రెడీమేడ్ టాజిల్స్ ఊడిపోతున్నాయి, బీడ్స్ పోతున్నాయి అన్న డౌట్ అయితే ఉండదు. ఎందుకంటే థ్రెడ్ టాజిల్స్ లోపల కూడా ఫ్యాబ్రిక్ పెట్టేసి ఈ విధంగా బౌన్సీగా మంచిగా చేస్తాము. సో, లుక్ అయితే బావుంటుంది. ఈ విధంగా వర్క్ చేయించుకుంటే ఒక మ్యారేజ్‌కి గానీ, ఫంక్షన్స్‌కి గానీ చాలా చాలా బావుంటుంది. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాము. మనమైతే ఇది కట్ వర్క్ ప్యాటర్న్ అనేది డిజైన్ చేసాము. కింద కట్ వర్క్ అయితే నీట్‌గా కట్ వర్క్ కటింగ్ అనేది చేసాము. మన దగ్గర మాస్టర్స్ అనేది అవుట్‌పుట్ ఇస్తారండి. బ్యాక్ కూడా కట్ వర్క్ ప్యాటర్న్ తీసుకొని స్టోన్ వర్క్ అయితే గ్రాండ్‌గా వైట్ కుందన్ అనేది తీసుకొని డిజైన్ అనేది చేసాము. ఎందుకంటే పింక్ పైన వైట్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. సో, థ్రెడ్ వర్క్ అయితే ఇంకా గోల్డ్ జరీ అండ్ సా డ్రెస్‌లో మొత్తం లెహంగా ఓణికిది మొత్తం కూడా స్కై బ్లూ ఉంది. సో, అదే కాంబినేషన్‌తో మనం అనేది థ్రెడ్ తీసుకున్నాము. ఇదొచ్చేసి మన ఫస్ట్ డిజైన్ అండి. ఇది సెకండ్ డిజైన్. ఇదొచ్చేసి అన్ని పేస్టల్ కలర్స్. వర్క్ అయితే చాలా చాలా బావుంది. ఒక డీసెంట్‌గా, సింపుల్‌గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్‌ని ప్రిఫర్ చేసేయొచ్చు. దీనిలో అరౌండ్ ఒక 6 కలర్స్ ఉన్నాయి. తన సారీ వచ్చేసి ఫ్యాన్సీ సారీ. ఫ్యాన్సీ సారీలోకి ఈ వర్క్ అయితే చాలా చాలా బావుంటుంది. సో, హ్యాండ్ ప్యాటర్న్ కూడా మనం అనేది ఈ విధంగా డిజైన్ చేసాము. హ్యాండ్‌కి వచ్చేసి ఈ విధంగా బంచ్ అనేది వస్తుంది హ్యాండ్‌కి. ఎంత బావుంటుందంటే ఇది మొత్తం ఎల్బో హ్యాండ్‌కి పైనొస్తుంది. కింద కావాలనుకుంటే మనం రూబీస్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలాంటి అవసరం కూడా లేకుండా ఏసుకున్నా కూడా ఈజీగా సెట్ అవుతుంది. వర్క్ అనేది చాలా చాలా బావుంటుంది. ఇదొచ్చేసి మన దగ్గర కస్టమైజేషన్ చేసిన సెకండ్ డిజైన్ అండి. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది కాకుండా మన దగ్గర మ్యారేజ్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండీ! ఇంతకుముందు చేసిన డిజైన్సే అండి. కాకపోతే దీన్నయితే నేను చూపెట్టాలనుకోలేదు. కానీ ఒక ఇవి అండి మీకు ఆల్రెడీ తెలుసు. ఇవే అరౌండ్ మనము ఒక 3 డిజైన్స్ అనేది వేసాము. మీ అందరికీ తెలుసు కదా ఈ ప్యాటర్న్. ఇది కూడా లైన్స్ ప్యాటర్న్. ఇదొచ్చేసి హ్యాండ్ వర్క్. ఇదొచ్చేసి బ్యాక్ వర్క్. బ్యాక్ అయితే మనం బూటా వర్క్ అనేది ఇచ్చాము. ఇది యాక్చువల్‌గా కస్టమర్‌కి కొత్తగా షిఫ్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాం గానీ, కస్టమర్స్ మాత్రం వర్క్ ఏస్తుంటే చూసి అవే ఇస్తున్నారు. సో, వాళ్ళకి నచ్చి అదే ఇస్తున్నారు. ఇదొచ్చేసి ఒక టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. టిష్యూ ఫ్యాబ్రిక్ కూడా మనం ఎంత నీట్‌గా ఏసామనేది మన వర్క్ అనేది తెలుస్తుంది ఇందులో. ఎందుకంటే ఎంత ట్రాన్స్‌పరెంట్ ఉందో చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ అనేది. దీనిపైన ఫ్యూజింగ్ కూడా ఒకటే లైన్ పెట్టి ఏ మాత్రం క్లాత్ డ్యామేజ్ కాకుండా ఇంత హెవీ వర్క్ జరీతో యాడ్ చేసి చేసాం. జనరల్‌గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు చాలామంది భయపడతారండి. ఇంత ట్రాన్స్‌పరెంట్ క్లాత్ పైన వర్క్ చేయాలి, ఇంత హెవీ వర్క్ చేయాలంటే. ఇంకోటేంటంటే జరీ యూజ్ చేయకుండా థ్రెడ్ యూజ్ చేస్తారు. కానీ మనం మాత్రం కంప్లీట్‌గా జరీ యూజ్ చేసి చాలా గ్రాండ్ లుక్ ఇచ్చాము. అదే దీనికి గనుక హ్యాండ్ చూసుకున్నట్టయితే ఇంకా హ్యాండ్ అనేది ఇంకా చాలా గ్రాండ్‌గా అనేది ఇచ్చాము. ఇదొచ్చేసి కింద బార్డర్ పైన హ్యాండ్ అనేది చాలా లెంతీ స్టిచ్ దగ్గర ఉంది కదా సాటిన్ స్టిచ్. ఈ స్టిచ్ అయితే మనం ఇచ్చాము. సో, ఏ మాత్రం ఫినిషింగ్ జంప్ కాకుండా నీటి ఫినిషింగ్‌తో వర్క్ అనేది అంతే అవుట్‌పుట్‌గా మనం ఇచ్చాం. సో, ఇది చూస్తున్నారు కదండీ! సింపుల్‌గా డీసెంట్‌గా ఉండాలనుకునే వాళ్ళు ఈ వర్క్‌ననేది షీట్ పెట్టుకోవచ్చు. సో, ఇది ఏ విధంగా డిజైన్ చేశామంటే బ్యాక్ పార్ట్ ఇది. హ్యాండ్‌కైతే మనం స్పెషల్‌గా డిజైనింగ్ చేశాము. అదేంటంటే వీళ్ళకు బార్డర్ అయితే వచ్చిందండి. బార్డర్‌కి కింది సైడ్, పైన సైడ్. సో, బోత్ బార్డర్స్ అయితే మనం ఇచ్చాము. ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఈ విధంగా కొత్తగా ట్రై చేయాలనుకుంటే లేట్ చేయకుండా ట్రై చేయొచ్చు. కస్టమర్స్ కూడా బాగా సాటిస్ఫై అవుతారండి ఈ ప్యాటర్న్‌లో మనం ఏస్తే. చూస్తున్నారు గదా! తను బాహుబలి హ్యాండ్స్ పెట్టించుకుంటానన్నారు. సో, ఈ విధంగా కింద వర్క్ వస్తుంది. ఈ బార్డర్ అనేది కిందొస్తుంది. ఇక్కడ బూటాస్ అనేది పైనొస్తున్నాయి. సో, బార్డర్‌ని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా కింద, పైన బార్డర్స్ ఏసి అక్కడక్కడ కుందన్ బెట్టి పైన గూడా చిన్న చిన్న బూటా వర్క్ అనేది మనం చేశాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఫ్రంట్‌లో డిజైన్ అనేది చేశాము. చూసారు కదండీ! ఈరోజు నేను చూపించిన ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.